ఏంటి ఈ మెసేజ్? చదవలేదా? చదివాను కాబట్టి అడుగుతున్నా, సడన్ గా ఈ బ్రేకప్ ఏంటి? ఇది ఇక్కడతో ఆపేద్దాం, అంతా మర్చిపోయి చేతులు దులుపుకుందాం, ఇదొక కళ అనుకుందాం, గుడ్ బై చెప్పుకుందాం. ప్రపంచమేమి ఆగిపోదు కదా. నేనేమన్నా తప్పు చేశానా? చెప్పు నైనా. లేదు. మరి ఎందుకు ఈ సడన్ గా బ్రేకప్? కొన్ని విషయాలు తెలియకపోవడం మంచిది. తెలిసినా తట్టుకునే శక్తి నీకు లేదు. గుడ్ బై. నైనా ఆగు, చివరిగా ఒక మాట. ఏంటి? చెప్పు. నా ప్రేమని ఎందుకు కాదంటున్నావు తెలుసుకోవచ్చా? చెప్పు ప్లీజ్. చెప్పాగా, చెప్పినా తట్టుకునే శక్తి నీకు లేదని. అదేదైనా గాని నేను డేర్ చేస్తా, చెప్పు. నేను ఇంకో అబ్బాయిని ప్రేమిస్తున్నా, అర్థమైందా? సడన్గా వచ్చారేంట్రా? బాగున్నావా నాన్న? బాగున్నానమ్మా. ఏమైనా తిన్నావా? తిన్నానమ్మా. అమ్మా బాగున్నావా? బాగున్నా నాన్న. అమ్మా బాగున్నావా? బాగున్నా నాన్న. ఏరా, పరీక్షలు బాగా రాసావా? అమ్మా బాగానే రాశాను ఎగ్జామ్. ఈ దెబ్బేంటమ్మా? మొన్న కాలేజీలో 4,000 కట్టాలన్నావు కదా, అందుకే కూలి పని పోయా నాన్న. అక్కడ ఇటుక చేయి మీద పడింది నాన్న. ఎందుకమ్మా నా కోసం ఇంత కష్టపడాలా? అంత కష్టమైన పని నీకెందుకమ్మా? నేనే ఏదో ఒకటి చేసి కాలేజ్ ఫీజు కట్టుకునేవాడిని కదా. ఎందుకంటావేంటి నాన్న? నీకేది కావాలన్నా నేనే చూసుకోవాలి కదా. నీకు నేను తప్ప ఎవరున్నారు? నువ్వు పాటు పడేదే అయితే ఈ తల్లి ప్రాణం దేనికిరా? నేను నీకోసమే బ్రతుకుతున్నాను. నీ అవసరాలన్నీ తీర్చకపోవచ్చు, కానీ నేను చేయగలిగిందంతా చేస్తాను నీకోసం. నువ్వు తప్ప నాకెవరున్నారు నాన్న? అమ్మా, వీడి నీ ప్రాణమని వీడి కోసం బ్రతుకుతున్నావు, కానీ వీడికి నువ్వు లేకపోయినా పర్లేదు. అసలు నువ్వు గుర్తుంటే కదమ్మా వీడికి. రేయ్ ఆగరా. ఏం లేదమ్మా, వాడంతే. ఏంట్రా ఆగేది? అమ్మా, వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి కోసం చచ్చిపోతాం అనుకున్నాడు. అరే వద్దురా, అమ్మ బాధపడుతుంది. ఏంట్రా? ఏం వద్దురా? రేయ్ చాలా ఆపరా. ఏంట్రా ఆపేది? అమ్మా, వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడమ్మా, అమ్మాయి కోసం చచ్చిపోతానంటే నచ్చ చెప్పి మేమే తీసుకొచ్చాం ఇక్కడికి. అరే అఖిల్, అజయ్ చెప్పేది నిజమేనా? అమ్మా చచ్చిపోవాలనుకున్నావా? అలా ఏం లేదమ్మా. అమ్మా, ఈ అమ్మ నీకు గుర్తుకు రాలేదు? నీ ప్రాణమే నా ప్రాణం అని బ్రతుకుతున్నా ఈ తల్లి నీకు గుర్తుకు రాలేదా? అమ్మా తనని చాలా ప్రేమించానమ్మా. నిన్ను ఎంతలా ప్రేమించానో అంతకంటే ఎక్కువ ఆ అమ్మాయిని ప్రేమించానమ్మా. అందుకే బ్రతకలేకపోతున్నానమ్మా. ఐఎమ్ సారీ అమ్మా. తన కోసం నువ్వు చనిపోదాం అనుకున్నావంటే నువ్వు ఆ అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది నాన్న. నీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదనలేను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఇద్దరం కలిసే చచ్చిపోదాం. అరే నువ్వు మనిషివైతే అమ్మ ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుందిరా. చచ్చేంత వరకు నీతో తోడుండి అమ్మ ప్రేమ కన్నా 4 రోజులు ఉండిపోయి అమ్మాయి ప్రేమ కోసం చావాలనుకున్నావురా. ఛీ! అమ్మా నన్ను క్షమించమ్మా. నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. మూర్ఖత్వంతో ఆలోచించానమ్మా. నన్ను క్షమించమ్మా. నువ్వు చిన్నప్పుడు అనారోగ్యంతో పుట్టావు నాన్న. నీకోసం మన 2 ఎకరాల పొలం అమ్మేసి నిన్ను బతికించుకున్నా నాన్న. అన్ని వదిలేసి నీకోసమే బ్రతుకుతున్నా. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా. జీవితంలో ఎప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయనమ్మా. అబద్ధపు ప్రేమ కోసం చావడం కన్నా
చుట్టూ ఉన్న వెలకట్టలేని మీ ప్రేమ కోసం నేను బతుకుతా. మా అమ్మని బంగారంలో చూసుకోవడానికి నేను బ్రతుకుతా. లవ్ యూ అమ్మా. ఐఎమ్ సారీ అమ్మా. ఐఎమ్ సారీ అమ్మా. అరే దా. అరే ఏదేమైనా అఖిల్ గంట సెట్ చేసాంరా, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అవును రాజయ్, నాకు కూడా హ్యాపీగా ఉంది. రే మామా. ఏంట్రా ఏమైంది ఇడికి? ఏంట్రా చెప్పరా. థ్యాంక్స్ రా. ఎందుకురా? 10 రోజుల్లో చనిపోవాలనుకున్న నన్ను 100 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చారా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకుంటాను రా, ఒక్క చిన్న థ్యాంక్స్ తప్ప. అరే ఏంట్రా ఈడు? అరే ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఏంట్రా? నువ్వు మా ఫ్రెండ్ ఓరా, మీ హెల్ప్ చేయకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారా? థ్యాంక్స్ చెప్పి మన స్నేహాన్ని దూరం చేయకురా నువ్వు. అరే మామా, లవ్ యూ రా.